దీని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. అరే మన మామ తప్పిపోయినా కదా దొరికిండు మొన్న రాత్రి. అవునా? ఏడ దొరికిండ్రా? రాజులా. అరే మీ మామ ఈడెందుకు బాగా పడుతుండ్రా? దొరికింది లత్తతోనే కదా. అరే మీకు వచ్చింది సార్, ఈ రోజు మన సార్ గారు రిటైర్మెంట్. అరే ఫస్ట్ కాలేజ్ కోదాం రండి మెల్లగా. హలో ఏంది నీ ప్రాబ్లం? ఎప్పుడు చూస్తే ఫోన్ చేస్తుంటావు. దమాకరా వీడియో కాల్. నేను వీడియో కాల్ చంపేస్తాను ఇంటికి వస్తే. పెట్టాయి ఫోన్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ రా. ఎప్పుడు ఏంది ఇదే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎన్నిసార్లు చెప్తారు గుడ్ మార్నింగ్ సార్? చెప్తే చెప్పలేదు మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సద్దాం లో సున్నా సార్. సున్నా కాదు ఇది. మరేంది అది? ఎర్త్ అంటే భూమి. భూమి. అరే దీని ఏమంటారా? ఎర్త్ అంటే భూమి. దాని భూమి అన్న చంద్రుడు అంటారు. ఇంతకుముందు భూమి అన్నారు కదా సార్. అది ఇది భూమి, ఇది చంద్రుడు. సూపర్ బాగుంది. దీనికి మధ్యన దూరం ఎంత? జానబెత్త. నిజంగా నువ్వు టాపర్ అయితే కాలేజ్ కి. థ్యాంక్ యూ రా. కలెక్టర్ అయితే ఏడికెళ్ళి దొరికిరా నాకు. ఏడికెళ్ళి దొరికిరా సార్? భూమి బెత్త కాదు, జనరల్ బెత్త. కుసర్ సార్. అయినా ఒక చిన్న డౌట్, మీరు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతారు కదా? అవునరా. నెక్స్ట్ ఏం చేస్తారు సార్? నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ 25 లక్షలు ఇస్తుంది. కానీ మనకి ఏ రోజున ఒక దావత్ ఇచ్చినారా? అదంతా కాదు, వీకెండ్ వస్తుంది కదా, చెప్తా ప్లాన్ చేస్తుందా సార్? ఇప్పుడు మీరు రిటైర్డ్ అవుతారు కదా సార్, ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదా సార్? అవును. ఒక టూర్ వేద్దాం సార్. ఏ టూర్ వేస్తే బాగుంటుంది సార్? గుంటూరు కాదు సార్. టూర్ అంటే పల్లెటూరు. ప్రిన్సిపల్ సార్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. నమస్తే సార్. టుడే అదే స్టూడెంట్స్ చెప్పు అర్థమైంది సార్. ఏం చెప్పారు సార్? సార్ ఏమో చెప్పిపోయింది. ఏం సార్ అది? పోయినసారి దసరా హాలిడేస్ అని చెప్పిండు, తర్వాత తెలిసింది స్కాల్. బూతులు తింటున్నాను సార్, నాకు అర్థమవుతలే సార్. అదే చెప్పిండ్రా నాకు గిట్ట. ఇద్దరిది ఒకటే ప్రాబ్లం. అదంతా కాదు సార్, వీకెండ్ ప్లాన్ చేసుకొని టూర్ పోదాం సార్. టూర్ అంటారు కాబట్టి పోదాం. మొత్తం మేము చూసుకుంటాం సార్. నువ్వు జస్ట్ రండి, దావత్ ఇస్తాం కదా. అరకు పోదాం. 6 కుదురా 7 పోదాం. 6-7 కాదు, అరకు ఊరు అది. హలో ఏందే టూర్ పోతున్నాం మేము. నేను కూడా చెప్తా సార్. మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది. నువ్వెందుకు చెప్తావు సార్? వెల్కమ్ టు పోతే పోదాం ట్రావెల్స్. డ్రైవర్ రెడీ? నువ్వేంద్రా డ్రైవర్? నువ్వు స్టూడెంట్ కాదురా. డ్రైవర్ కి ఇప్పుడు ఒక్కొక్కటి 20,000 తీసుకున్నాను. పైసలు ఇస్తావు నువ్వు? 25,000? నేనైతే 30,000 తీసుకుంటా. అవునా? చాలా చీప్. రెడీయా సార్? రెడీరా. జరొచ్చి మీ చేత గేర్ వేయర్రి. నీకు రాదా? ఏం సార్ మీరు పెద్ద మనిషి అట్లా పట్టుకొని కూర్చో సార్ దాన్ని. అరే గేర్ పట్టుకొని కూర్చుంటారా సార్? రెడీయా? స్టార్ట్ చేస్తున్నా. రెడీ సార్. రెడీ. మస్తేంద్ర ఇట్లా పోతుంది. అరే భాస్కర్, నాకు బోర్ కొడుతుంది, మన పెట్టుర్రా. ఒక్క నిమిషం ఆగు. ఇగో ఫోన్ వస్తుంది చూడండి సార్ మీకు. హలో, చచ్చిపోయినా? నేనేం చచ్చిపోతారా? పెళ్ళి స్టేటస్. అరే భాస్కర్ సార్, ఎవరు పెట్టిండ్రు ఇది? నేనే పెట్టినా సార్ స్టేటస్. బోర్ కొడుతుంది మనం పెట్టమన్నావు. అయితే రిపేర్ పెడతావా? బోర్ కొడుతుంది మన వార్తలు పెట్టురా సార్. ఫస్ట్ పాటలు పెడతా. సరే. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై వేరే పాట పెట్టు. కడసారి కన్నీటితో మార్చే వ్రాలో. బస్సు వార్తలకి స్వాగతం. స్టూడెంట్స్ తోటి ఒక లెక్చర్ తోటి బయలుదేరినటువంటి బస్సు గువలచెరువు ఘాటు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. అందులో లెక్చరర్ రాజుగారు చనిపోగా స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. సార్ నమస్తే. చేతులు లేనోడు సార్, దానం చేయండి సార్. ఫోన్ తీగో. థ్యాంక్ యూ సార్. ఏం చేసారు సార్? చేతులు లేవురా పాపం. చందుకుని పైసలు చేతులు లేవు. సెకండ్ అంటే పాపం పోతాడు. అని చేతులు ఉన్నాయి కదరా. ఏమైనా బస్సు గుద్ది సార్? సార్ సద్దవు ఎవరు
ఎందుకు ఏడుస్తారు? చచ్చిపోతే 25 లక్షలు ఉన్నాయి, ఆగు. సార్కి నమస్తే చెప్పరా. నమస్తే సార్, నమస్తే సార్. చచ్చిపోయిండు. చచ్చిపోయిందా? మనం ఏం చేయలే కదా. కేసు అవుతుంది. కేసు అవుతుందా? ఒక 10 లక్షలు ఇవ్వండి సార్. నేను ఎందుకు ఇస్తారా 10 లక్షలు? పోలీసులకు ఫోన్ చేయి. బస్సు నువ్వే మాట్లాడేది. నేనే మాట్లాడినా. ఇగో 10 లక్షలు అవి పిల్లగానికి నాకుదు ప్లీజ్ సార్. మీ చేతితో ఆయనకి ఏంటి సార్? బాబు చనిపోయింది సార్, మీ చేతి ఇవ్వండి. ఇగో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మోసం చేస్తారు. రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా. రే తెలుసు కదా ఈరోజు రాజన్నకి 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 వచ్చిండు రాజన్న. ఏం చేస్తుర్రా? నా నీ గురించే ప్రచారం చేస్తున్నాం. నా గురించి పరిచయం. అరే ఇట్లా చేసే లాస్ట్ టైం ఓడిపోయినా. ఇదంతా కాదు, మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదన్న, ఊరంతా మందు మంచి పెడదాం. మందు పంచుదామా? వద్దురా, పక్క ఊరోళ్ళు డాన్సులు పెడుతుర్రు, రికార్డింగ్ డాన్సులు పెడుతుర్రు. అవన్నీ కామన్ అన్న, ప్రతిసారి డాన్సులు పెట్టు, రికార్డింగ్ డాన్సులు. ఎవడు ఓట్లేడు అట్లా వేస్తే. మరి ఏం లేదన్నా, ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరికి పిలిపించినాం అనుకో, ఊర్లో ఉన్న ఓట్లు మొత్తం నీకే. ఏదో బాగుందిరా. బాగుందా? ఎంత అవుతుందిరా? 50 లక్షలు అన్న. 50 లక్షలు కాకపోతే 40 లక్షలు తీసుకో. ఇగో పిలిపిరా. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా ప్రోగ్రామ్. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపో. అరే సాయి, 40 లక్షలు ఇచ్చిండు అన్న, నువ్వు పోయి అలా తీసుకొని వచ్చేసేయి. మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం ఇవాళ, ఓకేనా? సాయిగాడు పోయి ఇంతసేపు అవుతుంది, ప్రోగ్రామ్ కేమో లేట్ అవుతుంది. ఫోన్ చేద్దామా? హలో హలో. అరే సాయి, అన్నా ఏడున్నారా? ఎంతసేపు అవుతుంది, జల్దీ రారా. అన్నా నీ పక్క పండు డబ్బున్నా చూడు. చూసినా. అరే దీంట్లో ఏందిరా, హ్యాండ్ ఉంది. వాళ్ళు అదే ఇచ్చిల్లా అన్న. హ్యాండ్ ఇచ్చినేంద్రా, ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ చేయాలి కదరా. హలో, సిగ్నల్ లేదు. హలో హలో. ఈ సాయిగాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేనేమో రాజానికి మాట ఇచ్చిన. ఇప్పుడు ఎట్లా నాకు ఏం అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక జాదుగారు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో. జాదుగారు సద్దాం గారా? అవు నేనే మారుతున్నా సార్. మీతో పని పడ్డా సార్, సార్ కలవాలి మిమ్మల్ని. నీ ఎనిగే ఉన్నా సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నన్ను కాదు, ఈ ప్యాంట్ ని. తిల్లా నా తిత్తి కిండ్రితేనా, నా తిత్తి కిండ్రితేనా. సార్ మీరు మ్యాజిక్ చేస్తారు కదా సార్? అవు. ఇంతకుముందు ఏం చేసిరు సార్? పెళ్లి చేసుకున్న పిల్లని మాయం చేసిన. అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్పిన, మ్యాజిక్ అనుకుర్రు. ఇంకేం చేసిరు సార్? మా ఏజ్ లో డబ్బులు కొట్టేసిన. అంటే మీ అయ్య ఏమనలే? మ్యాజిక్ అనుకున్నాడు, మ్యాజిక్ అనుకున్నాడు. సార్ ఏం లేదు సార్, మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్, దానికి మీరు రావాలి, మ్యాజిక్ చేయాలి సార్ ప్లీజ్. అరే అందరు నన్ను మేయిచి అంటారు కానీ నాకు మ్యాజిక్ రాదురా బేసిక్ గా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరే మ్యాజిక్ చేయండి ప్లీజ్ సార్. 20 లక్షలు ఇస్తా సార్. 20 లక్షలు మ్యాజిక్ ఏంది, మర్డర్ కూడా చేస్తా. ఎక్కడ ప్రోగ్రామ్? సార్ ఇక్కడనే సార్, పక్క తీసుకెళ్తా. నువ్వు రెడీ చేయని వస్తా. ఓకే సార్. నా మొత్తం సెట్ చేసిన, నువ్వేం టెన్షన్ పడకు. మొత్తం సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు అందరూ వస్తారు. పిలిపిరా. వచ్చేసేయండి. నమస్కారం సార్. పెద్దలకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సలాం గారు, రష్మిక మందన సలాం గారు. డమ్కటకం డమ్కటకం డమ్కటకం. ఎవరు ఇది? పోతి సార్ నాదే. సలాం గారు. డమ్కటకం 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 డమ్కటకం. ఇప్పుడు మన మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం సార్. మ్యాజిక్ అనేది తిరిగి మనకు కావాల్సింది ఏంటి? ఏంటి? గ్లామర్. సో మా సర్కస్ లో ఆ గ్లామర్ కూడా ఉంది. సో యు వాంట్ గ్లామర్? సార్ ఇప్పుడు దీన్ని మాయం చేస్తా. మాయం చేస్తావా? రెడీ? ఓకే రెడీ. బాగా చూడండి సార్. సూపర్ సూపర్ సూపర్. మ్యాయం చేసి మ్యాయం. అరే 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 మళ్ళా చెప్పిరా, అరే మళ్ళా చెప్పి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏంటది? పర్సా దొరికింది సార్ నాకు రోడ్డు పైన. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. యు హావ్ మనీ? యా. సార్ ఇక్కడ పెడుతున్నా, పర్సులో పెడుతున్నావు చూడండి. పర్సులో పెట్టానా? రెడీ? నాకెందుకు మీకు చాలా ఆకలిస్తుంది అనిపిస్తుంది. అవును సార్. ఆగండి.
సో రాజు గారు బాటిల్ ఏమైనా ఉందా సార్? ఏం లేదు సార్. చూడండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు కదా? ఏం లేదు. ఓకే ఫైన్. పడుకో సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. మ్యాజిక్ చూసి టైడ్ అయిపోయారు సార్. వింత ఒక యాక్ట్ చూపిస్తాను సార్. బేసిక్ గా వద్దు 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 అని దండం పెట్టినాం, కాళ్ళు పెట్టినాం. ఆ యాక్ట్ మీరు చూడాల్సిందే. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది ఆగు. అవునా? ఆ యాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక మ్యాజిక్ సార్. సో నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. బాగా చూడండి. ఏం లేదు సార్. నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లాస్ట్ ఫైనల్ ఒక మ్యాజిక్ ఉంది సార్. రాజు గారు రండి సార్. ఎప్పుడన్నా ఒక మనిషి లేవడం చూసారా? ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తా. ఛాలెంజ్ పడుకోండి సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా, సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. సార్ లేవండి, లేవండి సార్. ఇదేం మ్యాజిక్ రా. ఏడుకెళ్ళి తీసుకొచ్చినారు నడు. పంపి 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 నడు. ఏడుకెళ్ళి పట్టుకొచ్చినారు వీళ్ళని. ఏడుకెళ్ళి వచ్చి మేడం, నేను కొత్తగా ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ ఒకటి పెట్టా మేడం. సో ఈరోజు ప్రైవేట్ బస్ స్టాండ్ పెట్టా కాబట్టి తమిళనాడుకి మీ గుడికి వెళ్ళి మీకే అర్జెన్సీ ఇచ్చి మీ ప్రసాదం మీకే తెచ్చండి మేడం. ఓకే మనకు చాలా గవర్నమెంట్ బస్ స్టాండ్ ఉంటాయి, కానీ మనకు ఒక బస్ స్టాండ్ పెట్టుకుంటే ఆ ఫీలే వేరు. ఏం సార్ గిట్లుంది ఈ బస్ ఏంది? అది ఒకసారి సిటీ సీకటి బస్. సిటీ సీక్రెట్ ఏంది సార్? 10,000 గంటే పోతావు, సిటీ సీకటి అంటే రావా? ఇంతకీ మీరు ఎవరు సార్? ఇది నాదే బస్ స్టాండ్ అంతా. మీరు ఎవరు సార్? దీంట్లో ఏం చేస్తారు? కండక్టర్. ఇది 4 రోజుల నుంచి నొప్పి అవుతుంది. జుడు జర నాకేది చూపిస్తాను. కండక్టర్ కదా. కండక్టర్. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. సార్ బస్ కోసమా? సేపు అవుతుంది బస్సు వస్తలేదు సార్. టింగ్ 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 టింగ్. సిద్దిపేట వెళ్ళవలసిన బస్సు ఎడమ వైపున లేదు, కుడి వైపున ఉంది. వినవా? అంటే మొత్తం చెప్పేదాకినవా? ఎడం వైపు అన్నాడు, ఎడం వైపు అన్నాడు. ఎడం వైపు అంటే పోతావా? మొగోడు చెప్పింది ఎప్పుడు నవ్వే నువ్వు? మొగోడు చెప్పింది ఎప్పుడు నవ్వే? టింగ్ 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 టింగ్. సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, పోరుట్ల, ఆర్మూర్, మంచిర్యాల్, నిర్మల్, బోధన్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, జనగాం, మెట్పల్లి, ఆర్మూర్, మంచిర్యాల, నిర్మల్, బోధన్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, సూర్యాపేట, కరీంనగర్, కాజీపేట, కామారెడ్డి. టింగ్ 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 టింగ్. ప్రయాణికులకు విజ్ఞప్తి, బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే వారికి దూరంగా ఉండండి. మీ ప్రాబ్లం లేదు. మీరు ఇప్పుడే వచ్చినప్పుడు నీకు తెలియదు. 10 సంవత్సరాల నుంచి సంసారం చేస్తుంది. ఇట్లా నీకు తెలియదా? అంటే అది దొంగలకు దూరంగా ఉండమన్నారు అందుకని. వీడు ఎవరి పోలికే? ఏమో అండి, పైవాడికి తెలుసు. పైవాడు అంటే మన ఇంటి పోయింది ఉన్నది రమేష్ గారు. రమేష్ గారి పోలిక అంటావు. అలా అనలే అండి నిన్ను. ఎట్లా నో మళ్ళీ? అవును ఇట్లా. నీది ఏ ఊరు?
నాది నిర్మల్ నాది నిజామాబాద్. ఇద్దరం తెలంగాణ. అవు. మరి వైజాగ్ స్లాంగ్ ఎక్కడికి వస్తుంది? వాడు వైజాగ్ పోయినప్పుడు నేర్చుకున్నాడు. ఓహో సరే నడు నడు. ఏ సార్ ఈ బస్ రాదయ్యా? టింగ్ టింగ్ సిద్దిపేట బస్సు కదిలినది. కదిలి ఉన్నాడు. మనం మరి గోందా ఫస్ట్. సార్ 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 Yes. సార్ 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 సిద్దిపేట ఒక సిద్దిపేట అవును సార్ చేంజ్ కావాలి సార్. చేందా? అవును సార్. ఎందుకు 500? అవును సార్. 540 550 560 570 ఇవ్వ తమ్ముడు. సార్ ఏం కావాలి? 500 చేంజ్. ఏం బీపుతున్నావు వాడు వచ్చినప్పుడు? ఏం బీపుతున్నావు వాడు వచ్చినప్పుడు? ఈ పిల్ల ఏంది నీ ప్రాబ్లం ఏంది? సార్ చేంజ్ లేవు సార్, చేంజ్ కావాలి. ఎంతది? 500. అప్పటి నుంచి నన్ను అడితే నేను ఇస్తా కదా. ఇన్ని గనం ఉన్నాయి నా తన. ఇది తీసుకో 500. ఓకే 500 ఏవి సార్? 500 ఇరా నాయన. ఇప్పుడు ఉండే సార్. ఈడేడి సార్? దొంగలు సార్. చెప్పిర్రు కదా ఇందాక దొంగలు ఉన్న జాగ్రత్త అని చెప్పి. అవలగా నో మనిషి పెడితే అందరు ఎడికెళ్ళి వస్తారేమో. రండి రండి ఎక్కండి. మేడం పడుకో, మేడం పడుకో. సరే, ఓకే. పడుకోండి. ఫ్యామిలీ మీరు వెళ్ళండి ఫస్ట్ చెప్తాను నేను. ఎక్కాలి 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 ఎక్కాలి. 2 2 2 2 4 2 3 6. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చెయ్యి పొమ్మంటే వెళ్ళిపోనా నీ మొగుడాడు? నాకు కాదండి. మరి ఎందుకు వచ్చినావు? అంటే తోడుగా వస్తాను కాబట్టి. కూర్చో. సరే అండి సార్. రుద్దండి అయ్యో ఏం చెప్తురా? ఈడేం రాశాను సార్? వృద్ధులకు మాత్రమే. అందుకు రుద్దుకుంటున్నాం. దా అది వృద్ధులకు మాత్రమే. వృద్ధులకు కాదు. టికెట్ సార్ 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 హాఫ్ టికెట్ ఇవ్వండి. ఆఫా? Half. నీకు ఆఫ్ ఎందుకు? అంటే హాఫ్ బయట ఉన్నా హాఫ్ లోపల ఉన్నా మొత్తం కదా. పో. మొత్తం బయటికి పో. సార్ సార్ బస్ ఆపండి సార్. నా బొమ్మర్ది వస్తుంది. బా 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 హాయ్ బొమ్మర్ది. ఇప్పుడు డ్రైవరు మీరే, కండక్టర్ మీరేనా సార్? దొర్లు గడ ఎదుగుండి నేనే. ప్రైవేట్ బస్ స్టాండ్. ఏం చేస్తారు సార్? సార్ ఏం సార్? నా వస్తుందా? నవ్వుకుంటూ ఉన్నా స్టార్ట్ చేయరి. సార్ ఏమైంది సార్? గేర్ రాడ్ లేదా? నీకంటే రాడ్ ఎవడున్నాడు ఈడ? ఏమైంది సార్? బస్సులు పోతున్నాయి. ఒక్కడే కనిపిస్తలేదు. ఏమైంది సార్? ఏమైంది సార్? హైవే కదా సార్. ఇంత స్పీడ్ అవుతున్నారు సార్ వాళ్ళు. సౌండ్ వస్తుంది సార్. బ్యాటరీ అది. బ్యాటరీ బస్సులు కూడా వచ్చినాయి సార్. నాకు అర్థమైతలేదు. ఏంటి సార్? ఈగ పోయింది ఇప్పుడు. ఇగనా? రైట్. నైట్ అవుతుంది, కొంచెం పనుకోండి. ఓకే సార్. ఏదో పోయి సార్ ఇట్లా ఏదో పోయి ఇచ్చుకోండి. బండ్లు పోతాయా? పనుకోను ప్రశాంత్ హ్యాపీ పండుగ. ఇప్పటికే డోర్ డెలివరీ ఇచ్చిండు. ఏంటి సార్? ఒకడు వచ్చింది ఏదో మన బోట్లు ఆర్డర్ చేసినా మన ఇప్పుడు బైక్ మీద వచ్చి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏంటి సార్? ఏంటివి? ఇవి బోట్ల ఊరి పేర్లు. ఊరి పేరు ఏం పేరు సార్? ఇక్కడ పోతుంది అమలాపురం, ఓకే అదేంటి సార్? సూర్యాపేట్, ఇదేంటి సార్? సిరిసిల్ల. అదేంటి సార్? కామం. ఖమ్మమయ్య, అది మా గుర్తు పెట్టలేదాడు. వచ్చిందా? వచ్చినా సార్? వచ్చినాం. వచ్చి సిద్దిపేట వచ్చిందా? సార్ అది చేంజ్ చేయండి సార్. చేంజ్ లేదా నా దగ్గర? సౌండ్ వస్తుంది కదా సార్? నీకెంత? 10. నీకెంత ఇవ్వాలి? నీకు 3, నీకు 5. సార్ నాకు 4 రూపీస్ ఇవ్వాలి. ఓ పని చేద్దాం, రాజు ఇక 100 తీసుకో. అందరికి ఇచ్చినారు, మంచి చేయి. అది చేంజ్ చేస్తే పోతాం. అన్న 10 రూపాయలు ఇవ్వు. ఇస్తా ఓకే ఇస్తా. నేనే వద్దనమ్మా. ప్లీజ్ పోయి. రైట్ టు అండర్స్టాండ్. ఓకే సరే 5 రూపాయలు తీసుకో. నీకు ఇచ్చిందా మాకు ఇచ్చిందా? నాకే ఇచ్చిండు. నువ్వు నాకు పైసలే వద్దురా. తీసుకోండి తీసుకోరా. 5 రూపాయలు. 5 రూపాయలు 5 రూపాయలు. సారీ సార్,
ఏదో తెలియక అడిగాను. నా 4 సేపు నాకు ఏమవుతుంది సార్ 4 రూపీస్ ఓకేనా, మీ దగ్గర పెట్టుకోండి. ఏమ్రా ఇంత చిల్లర ఉంది? ఎక్కడ చిల్లర ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి నాన్నగారండి. చెప్పొచ్చు కదరా. చిల్లర ఉన్నాయని చెప్పి మీరు మంచోళ్ళు కాబట్టి ఓకే సార్, వేరే వాళ్ళకి అర్థం చేసుకుంటారా సార్? అవును సార్, ఇంతకీ ఏడుంటారు సార్ మీరు? నాది మణికొండలు ఉంటాను సార్, మీ ఇంటి పైన ఉంటాం. మా ఇంటి పై మీ ఇంత మీ పేరు సార్? నా పేరు రమేష్ అండి. వైజాగ్ అండి. వైజాగ్. ఒకసారి పిల్లురా. నాన్నగారండి అన్నం రాజుగారు. తిన్నారండి? తిన్నానండి. నేను మీ డాడీని కాదండి, ఇగో మీ డాడీ ఇతనండి. అయ్యో అది నేను ఎన్నో రోజుల నుంచి చెప్దాం అనుకున్నాను, మీరే చెప్పారండి. ఓహో, ఇంతకీ మీరు ఏ షిఫ్ట్? నాది నైట్ షిఫ్ట్ అండి, మీ డే షిఫ్ట్ అండి. ఇన్ని రోజులు నైట్ వస్తానే అంటే వద్దులే అండి, నేను పిల్లలు కొట్టకండి పాపం. నా పిల్లని కొట్టుకుని అరాతి, నా పిల్లని కొట్టి ఆడడం లేదా? ఉండరు ఇద్దరు, ఓకేనా? నేనండి నాన్నగారండి. నేను కాదండి, మీ నాన్నగారు. అడు టింగ్ పోండి. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక. ఏ కళ్ళ జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. నా దగ్గర లేదు సెల్లు, డన్ 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 డన్. నేను కొన్న ఇల్లు. ఏం చేయబోనే మేము కొన్నా వెళ్ళు. అరే ఫస్ట్ అమ్మాయిలాగా నించో ఒకసారి. చూసి చూపి ఒకసారి చేసి. ఇదిగో పర్లేదు వద్దు వద్దు, ఏమైనా బాగుంది. ఏం లేదు మేడం, మేము ఇల్లు తీసుకున్నాం, గృహప్రవేశం, మా చుట్టాలు అందరికీ చెప్పాలి. ఇగో ఫస్ట్ మా మామ కాల్ చేద్దాం. హలో మామా, ఉన్నావా? బతికే ఉన్నా, చచ్చిపోలే. ఏ మొత్తం వినడేంది ఇట్లాగా, ఇంటికాడికి కోసి వస్తా, ఇన్న ఉండు. సరే. మామ మాటిని పడుతుంది, మంచిగా కనపడతలేదు. కళ్ళజల్ది కనబడతా. ఒరేయ్, అద్దాలు తీసే కానీ కనపడలే. ఎవరు మామ? చైర్మన్ చైర్మన్ చైర్మనా? చైర్ మీద ఉన్న మ్యాన్ అండి. చైర్మన్ అంటే పక్కన గన్మెన్స్ వాళ్ళందరూ రేరు, ఎవరు లేరు? చైర్మన్ కాదు, ఈ చైర్లు అమ్ముతారు కదా ఊరు ఊరికి వచ్చి. గాడాడు 250 అంట, తీసుకుంటానా? అదే బాగుండే, నాకు ఆపేద్దామన్నా. నేను ఇల్లు ఓపెన్ చేసుకున్నా, గృహప్రవేశం ఉంది, అర్థమవుతుందా? ఇది తీసుకో, చదువుకో, ఇంటికాడికి రా, ఇన్విటేషన్ ఇచ్చిన. సరే అక్కడికి చెప్పినావా? చెప్తా పోయి, నువ్వు ఉండు. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. కూసోరా కూసో. ఈయన ఎవరు పిలిచిడు? మీ నాన్నగారు కదా. అదే మా నాయన ఎవరు పిలిచిన అంటే నాకు తెలియదు. మా నాయన చెప్తే నాకు తెలుసా? లింగడి ఒకరికి అన్నావు. అక్క, తమ్ముడు, అమ్ము ఆగక్కడ ఉరికి రాకు, పంది పిల్ల అనుకుంటారు. ఏమన్నది, గృహప్రవేశం ఉంది, అక్క హైదరాబాద్ లో ఇల్లు తీసుకున్నా, మీరు రావాలి తప్పకుండా. మా ఏడా మన గృహప్రవేశము? హైదరాబాద్ లో హైదరాబాద్ లా కుకట్పల్లిలో మన ఇల్లు. సో తప్పకుండా మీరు రావాలి, ఓకేనా? సరే మాయా. చెప్పడం మర్చిపోయా, ఇట్లా వెళ్ళిపోతా సారీ. ఏమండి, మా తమ్ముడు 2 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నాడు, మనం వెళ్దామండి. నన్ను పిలిచినాడు. నన్ను పిలిస్తే మిమ్మల్ని పిలిచినట్టే కదా. దీనికి తక్కువ లేదే, నువ్వేంద్రా రే కొడుకాడు. కాదే, ఎక్కడ నేను బంగారం మెల్లు ఉందే. బంగారం కాదండి, నా గొంత అండి అది. ఏది ఇంత దొడ్డు చేయను నాన్న పోదాం నాన్న, మామయ్య వాళ్ళ ఇంటికి. పోయింది కదరా మీ అమ్మ, మళ్ళీ పోదాం నాన్న అంటే నడే. వచ్చిరా, కూసో కూసో. నమస్కారం. అక్కేడి బావేడి? వస్తురు. అక్క, తమ్ముడేంది తమ్ముడు నాడు. ఏ రాహుల్, తొలి పలుకులతోనే కరిగిన మనసు చిరు చినుకులలాగే జారే. నీకు తెలుసా నాడు? నాకు తెలియదండి. మరి ఇట్లా ఇట్లా చూస్తున్నావు అని. బావా ఏంద్రా? అక్కనే మనకు మాజీలు ఎవరైనా అప్పట్లో. నాకు చెప్పలేదండి. నాకు తెలియదండి. ప్రేమించడం తెలియదు నీకు? కట్టలు చేస్తున్నా, నాకు తెలియకుండా. కుసకుసలను వింటూ అలలుగ వయసు
పద పదమని తీరం చేరే. గొంతు కోసిరే నాది. బేసిక్ గా నా గొంతు వస్తారు కదా. బానే ఉన్నదే. బా సరే కానీ ఇల్లు ఓపెనింగ్ ఉంది రండి చేద్దాం దాంట్లో. ఒక ఇంటికి వచ్చినప్పుడు మెల్లో ఏమైనా వేసుకురావాలి కదా, మంగళసూత్రం మీదే. అంటే పొద్దున్న ముగ్గేసేటప్పుడు ఒకడు వచ్చి లాక్కవేయండి. లాక్కపోయిందండి, నువ్వేం అనలేదండి. అక్క నిజం చెప్తున్నా అక్క, నువ్వు లేకపోతే ఇల్లు కట్టపోతుంటా అక్క. నీ తాళమ్మి మరి నాకు ఇల్లుకు పైసలు ఇచ్చావట్టే. నీ కమ్మలతో సహా అన్ని నేను రిటర్న్ ఇచ్చేస్తాక. థ్యాంక్ యూ సో మచ్. ఇయ్యకపోయినా పర్లేదు తమ్ముడు, ఉంచుకోండి. సరే బంగారం ఏం చేసినావు అంటే వేరే లాక్కవేయండి. లాక్కపోయిందా? ఈడేవాడు మరి, ఈడేవాడు ఎవరికి ఇచ్చినావు? నా సొమ్ము తీసుకో. ఎవరికి ఇచ్చినావే? 2 కోట్ల బిల్డింగ్ కట్టినాడు. అరే నీళ్ళు తీసుకురారా. మీరు పోయి తెచ్చుకోవచ్చు కదంటే. నువ్వేం చేసినావే? అయ్యమ్మో వెల్కమ్ భాస్కర్. కానీ ఇల్లు ఏది ఉన్నా కానీ ఎవరి చేత మీద ఓపెనింగ్ కావాలో తెలుసు కదా. రాహుల్ దా అక్క దా అక్క. బొమ్మడిది బా బా రా తమ్ముడు. మా బావ. ఓపెనింగ్ ఎవరితో చెప్పాలరా? అక్క బావ. అక్కతో చేపించావు, మరి బావతో చెప్పలేం రా. అరే నాకు చిన్నప్పుడు ఇంటర్ నుంచి అలవాటు బావ డానియల్ బావ డానియల్ బావ అని చెప్పి అలా. సారీ బావ ఇట్లా మళ్ళీ కావాలండి. డానియల్ ఎవడే? డానియల్ గారు ఎవడు? డానియల్ మైట్రా. కేక్ కట్ చేస్తుంటే నువ్వు దూరం ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇట్రా ఇలా పట్టుకోండు, కోసేయండి. ఏంది నాకు అర్థం కాదు. మోటు సరసం ఏంటండి మీరు? మోటు సరసమా? మోటు సరసం ఏంది? మాట్లాడు నీ గడ్డం అన్ని రోజుల్లో చేతులు కట్టేస్తావు ఇంకా. శ్యామ్, మీ కోపం గురించి ముద్దులు పెట్టాల్సిన చెంప మీద వాతలు పెడతావారా? నువ్వు పెట్టు ముద్దు. లేట్ అవుతుంది బావా, గ్రూప్ ఫంక్షన్ అయిపోయింది. దా మందేద్దా, మందేస్తావా? మందేస్తా. వైన్స్ పోయి కొనుక్కొచ్చుకోపో, పైసలు. వేడి గురించాను మన ప్రేమను వద్దనుకుని వెళ్ళిపోయాను. అంటే అది మా నాన్న కోసం ఒప్పుకున్నాను. నిజంగా చెప్పు. ఏమి వినబడతలేదు. మా ప్రేమను ఎవరు ఆపలేరు. ఎప్పటికైనా ప్రేమ విజయం. నేను ఆపుతా. చెంచా అని చెప్పి నువ్వు చెంచగాని పోయినావు బావా. నాకు ఒక డౌట్ వస్తుంది, చెప్పు. మనవాడా మనోడా? మనోడు కాదు, నాకు తెలుసు ఆ విషయం. నా గొంతు కోసినావు కదరా. ఒకరికి నా గొంతు అన్న వద్దన్నా, మళ్ళీ నెత్తిపైన కొట్టినా అనుకో బ్రెయిన్ నొప్పి, తలకాయ నొప్పి. ఒకటి కూతురాదు. చెప్పు, నువ్వు చెప్పు. కూతురాదు, నువ్వు చెప్పురా. అరే నువ్వు కూతురా బాయ్, చెప్పు. ఎంత చక్కగా ఉందిరా జోడి. వాళ్ళు రింగ్ చేంజ్ చేసుకుంటే ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పి అయిపోతుంది. పెళ్లి చేసుకుంటారా? అది అరే పడితే లైన్లో పడతా